ఐక్యత 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 వర్ధిల్లాలి 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 జై వివోఏ జై వివోఏ జై వివోఏ గౌరవ వేతనం వద్దు గౌరవ వేతనం వద్దు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత జై వివోఏ జై వివోఏ వివోఏ ఐక్యత వివోఏ ఐక్యత వివోఏ ఐక్యత వర్ధిల్లాలి 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 గౌరవ వేతనం వద్దు గౌరవ వేతనం వద్దు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత జై వివోఏ జై వివోఏ జై వివోఏ జై వివోఏ వివోఏల సమ్మెలో భాగంగా ఈరోజు గన్నవరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండల సమైక్య ఆఫీస్ ఎదురుగా మా వివోఏల వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా నిరసన కార్యక్రమంలో భాగంగా చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు వివోఏలకు 20,000 వేతనం కల్పించి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు వస్తున్నప్పుడు మా వివోఏల ఒక విషయాన్ని పట్టించుకోకుండా పక్కదారి పెట్టడం జరుగుతుంది. పలుమార్లు సెర్పు CEO గారిని మంత్రి గారిని కలిసినా కూడా మా సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు. ఆ పరిష్కరించలేని భాగంగానే ఈరోజు మన మే 18 నుండి సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సెర్ప్ ఆఫీస్ ముందు మండల సెర్ప్ ఆఫీస్ ముందు చెవిలో పూలు పెట్టుకొని మా మండల వివోఏలందరూ నిరసన కార్యక్రమం చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా వివోఏల బతుకులను మరియు మా యొక్క కుటుంబాలను రోడ్డున పడకుండా చేయకుండా మా కనీస వేతనం 26 రూపాయలు అమలు చేయాలి. అంతేకాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అంతేకాకుండా HR పాలసీ ఇప్పించాలి. ఆరోగ్య బీమా ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు మాకు కల్పించాలి. అర్హులైన వివోఏలందరూ కూడా ఉన్నారు, వాళ్ళకి CCలో కంపల్సరీ పదోన్నతి కల్పించాలి. ఇవి మా యొక్క ప్రధాన డిమాండ్లు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకాన్ని ప్రతి కుటుంబానికి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పథకాన్ని మేము ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ మీటింగ్లు అయినా మహిళలందరూ తరలిస్తున్నాము. మరి మహిళా సంఘాలకు వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు కూడా మా వివోఏలకు కృషి ఎనలేనిది. ఎందుకంటే మేము అనేక ఆటపోట్లు ఎదుర్కొని కూడా వివిధ సమస్యలు వచ్చినా కూడా మహిళా సంఘాలను బలోపేతం చేసి ఈరోజు రాష్ట్రంలోనే గన్నవరం మండలాన్ని నెంబర్ 1 స్థాయిలో ఉంచినామంటే అది మా వివోఏలందరి ప్రత్యేకత. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే గన్నవరం మండలం ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే మా వివోఏల యొక్క కృషి పట్టుదలతోనే ఈరోజు మండల స్థాయిలో నెంబర్ 1 పొజిషన్లో స్టేట్ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా వివోఏలందరికీ కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మా యొక్క ప్రధాన డిమాండ్.